ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ టైంలో మజ్జిగ తాగడం నీకు అస్సలు ఇష్టం ఉండదు. అయినా అడిగావంటే కడుపులో బాగా డిస్టర్బ్ అయిందన్నమాట. అసలు మీ అన్నయ్య వాళ్ళు దిష్టి పెట్టడం వల్లే ఇలా జరిగింది. మీకు దిష్టి కూడా తగులుతుందా? మా అన్నయ్య వాళ్ళు తినకుండా వెళ్ళిపోవడమే మంచిదైందని మీరు ఫీల్ అవుతున్నారు. అసలే మీ కళ్ళు మంచివే కాదు. నా కళ్ళకేమైంది? ఈ కళ్ళ పవర్ ఏంటో నీకు తెలీదు. ఓ తూరి అబ్బోడు మొహంకెళ్ళి చూసి చెప్పు నాగవల్లి. నాగవల్లి, చిచి, మజ్జిగ తాగాలనుకున్నాను, కానీ ఆ వామిటింగ్ చూసి తాగాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది. తనకి నీ మొహం నచ్చలేదేమో. అసలే పొగలో తాళి కట్టావు కదా. నీ ఎట్టకారాలకేం గాని అసలు ఎందుకు వాంతులు చేసుకున్నదో చూడు తిరుపతి. మేము చూడలేకపోతున్నాం. అది మాటలే కాదు నాన్న, తిండి కూడా తగ్గిస్తే బెటర్. లేదంటే తిన్నదరక్క ఇలాగే వాంతి చేసుకుంటుంది. పిచ్చోడా, కడుపుతో ఉన్న ఆడపిల్ల సరిగ్గా తినదు. 5 నెలల వరకు ఇలాగే ఇబ్బంది పడుతూ ఉంటుంది. తనకి మామిడికాయలు కావాలా, చింతకాయలు కావాలా అని అడిగి మరీ తీసుకురావాలి. కానీ నువ్వు అడగడం కాదు కదా. అసలు నాగవల్లి గురించే పట్టించుకోవు. తిన్నావా అని కూడా అడగవు. తింటావా అని ఏం అడుగుతావురా? అది కడుపుతో ఉందని నువ్వు జాలి పడుతున్నావేమో, కానీ ఇష్టం లేకుండా తండ్రిని అవుతున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవడం తనకు కూడా ఇష్టం లేదురా. నువ్వు పొరపాటున తాళి కట్టినా దానికి విలువిచ్చి కాపురం చేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో కూడా నీ భార్య విషయంలో నీచంగా మాట్లాడుతున్నావు. అసలు నీ మొహం మీద వాంతి చేసుకోవాల్సింది. చిచి, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నువ్వేం మాట్లాడకపోడా. కోడల పిల్ల అసలే మొండిది. ఆ పని చేసినా చేస్తుంది. అప్పుడు మీ అమ్మ నీళ్లు కూడా ఇవ్వదు. నేను ఆ టైంలో ఇంట్లో ఉండను. అబ్బా, వీళ్ళ ముందు అనవసరంగా బెట్టు చేశాను, కానీ ఎంత మండిపోతుందో. టయానికి తినకపోతే నాకెందుకో నిద్ర పట్టదు. ఇప్పుడు ఆ ఉట్టిలో ఉన్న చపాతీలు ఎలా తీసుకోవాలి? చెల్లెళ్ళు ఒక్క పూట తినకపోతే మాత్రం దేశం మునిగిపోతుంది అన్నట్టుగా చేస్తాడు. అదే పెళ్ళాం తినలేదంటే మాత్రం సర్లే డైటింగ్ చేసినట్టు ఉంటుందిలే అంటాడు. మగాళ్ల బుద్ధి అలాంటిదనుకుంటా. పెళ్ళాం బాధ అర్థం కాదు. భార్యని బ్రతిమలాడటం వీళ్లకు రాదా? ఛ, సర్లే, నేనెందుకు కడుపు మార్చుకోవాలి? అందరూ పడుకున్నారు కదా. ముగ్గురు చెల్లెళ్ళు లక్ష్మి, పార్వతి, సరస్వతి లాగా హాయిగా నిద్రపోతూ కాలక్షేపం చేస్తూ కళ్ళు మూసుకుని కలలు కంటున్నారు. కలలు. నేను కనీసం ఒక చపాతీ అయినా మింగితే తప్ప కళ్ళు మూతలు పడేలా లేవు. అబ్బా, తిరుగునోడు కాస్త బోర్లా పడుకోవచ్చు కదా.
సైడ్కి తిరిగి పడుకున్నాడేంటి? ఇప్పుడు ఎలా? అయ్యో, బోర్లా పడుకుంటాడు, నా వైపు చూడకుండా ఉంటాడు అనుకున్నాను, కానీ వెళ్ళకిలా పడుకున్నాడేంటి? ఉహుం, సర్లే, పడుకున్నాడు కదా, అందిన కాడికి చపాతీలు లాక్కొని తినడం మంచిది. హ్మ్. వికసించనేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొనములో. అక్క, చపాతి ఉట్టిలో పెట్టడం మంచిదైంది. ఎందుకంటావే? ఆ పైన పెట్టడం వల్లే కదా ఇప్పుడు వదిన కింద పడింది. కింద పడలేదులే, అన్నయ్య మీద పడింది. ఏయ్, అటు చూడకే. చూసే నేర్చుకోవాలంటారు. నువ్వేంటో ప్రతిదానికి అభ్యంతరం చెప్తావు. నువ్వు కాదే, చిన్నపిల్ల కుముదవల్లి. నువ్వు ఊరుకో అక్క, అస్తమానం చిన్నపిల్ల అంటుంటావు నన్ను. నాకు కూడా బయాలజీ సబ్జెక్ట్ ఉంది తెలుసా? నీ మొహం, అది వేరు ఇది వేరు. సైలెంట్ గా పడుకో. నా మీద నువ్వు పడవు, కానీ నీ మీద నేను పడితే కూడా ఎంత బాగుంది బావా. ఏయ్, లే, దున్నపోతులా మీద పడ్డావేంటి? అంత బరువున్నానా? నువ్వేం నెమలి పింఛన్లా సూతారంగా పడలేదు. ఆ చపాతీలు అందుకోవడానికి దొంగతనం చేయబోయి నా నడుం విరిగేలా పడ్డావు. పోనీలే బావా, అది మంచిదైంది. అయినా పెళ్ళం పైన పడితే ఆ మాత్రం భరించలేవా? నువ్వే మొగుడువయ్యా? ఏయ్ శివ, ఏంటి గట్టిగా అరుస్తున్నావు? అక్కడ మా చెల్లెళ్ళు లేస్తారు. మేము ఎప్పటి నుంచో లేచే ఉన్నాంలే. ఏ కుముదా, సారీ అక్క. లే, లే. లేవని, నాకేం భయం లేదు. ఏయ్, మా బియ్యం ముట్టనని చెప్పిందానివి ఇప్పుడు చపాతీలు తినడానికి ఏ మొహం పెట్టుకుని వచ్చావు? చపాతీలు బియ్యంతో చేయరు కదా, గోధుమలతో చేస్తారు కదా, అందుకే వచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.